హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. మనం ఈరోజు లంచ్లోకి సింపుల్గా టేస్టీగా చేసుకొని దోసకాయ రోటి పచ్చడి ప్లస్ బెండకాయ ఫ్రై చూడబోతున్నామండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పచ్చడి ఏ విధంగా చేస్తామో స్టెప్ బై స్టెప్స్ చూసేస్తాం, వచ్చేయండి. మనం ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకునేసి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసి అది కూడా హీట్ అయిన తర్వాత మన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ కట్ చేసి వేసుకునేసి సాల్ట్ చల్లేసి ఒక లిడ్ క్లోజ్ చేసుకునేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర ప్లస్ క్లీన్ చేసుకున్న చింతపండు వేసేసి లైట్గా వాటర్ యాడ్ చేసేసి అది కూడా కుక్ అయ్యేంత వరకు సాఫ్ట్గా కుక్ చేసుకోవాలండి. కుక్ అయిన తర్వాత ఇది ఒక పక్కన పెట్టుకునేసి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. చల్లారిన తర్వాత కొంచెం గార్లిక్ అండి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే గార్లిక్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఈ పచ్చళ్ళు. సో ఒక 3 గార్లిక్ యాడ్ చేశాను నేను. మెత్తగా స్మాష్ చేసుకునేసి సాల్ట్ అది నెక్స్ట్ పచ్చడి కొంచెం వేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పచ్చడి రోట్లో దంచడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్సీలో వేయటం కంటే చాలా సాఫ్ట్గా దంచుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. నెక్స్ట్ ఒక పచ్చి ఆనియన్ వేసేసి అది కూడా కోర్స్గా మనము దంచుకోవాలండి. మనం నెక్స్ట్ దోసకాయ అనేది నీట్గా పీల్ చేసేసి మధ్యలోకి కట్ చేసేసి అందులో విత్తనాలు తీసి పక్కన పెట్టేయాలండి. విత్తనాలు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, ఆ టేస్ట్ నచ్చేవాళ్ళు. మనం సన్నగా క్లీన్ చేసుకునేసి సన్నగా చాప్ చేసుకోవాలి. ఎంత ఫైన్గా చాప్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఇలా పక్కన పెట్టుకునేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి తాలింపు దూరగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఏ పచ్చడికైనా ఫ్లేవర్ అంతా తాలింపులోనే ఉంటుందండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత దోసకాయ వేసుకునేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని మొత్తం పచ్చడికి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్స్ చేసుకోవడం అండి, అంతే. నెక్స్ట్ మనము సింపుల్గా టేస్టీగా చేసుకొని బెండకాయ ఫ్రై చూడబోతున్నామండి. మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసి హీట్ అయిన తర్వాత మనకు కావాల్సినన్ని పల్లీలు వేసుకొని దూరగా వేపుకొని పక్కన ఒక కప్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగానే మనము ఒక 1/2 కిలో బెండకాయలు క్లీన్ చేసేసి కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి ఈ ఆయిల్లోకి వేసేసి సాల్ట్ చల్లేసి లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇలా బెండకాయ జిగటగా ఉంటుంది కదండి. సో ఈ జిగటగా ఉండేదానికి ఒక టిప్ అండి, పోవటానికి ఆ జిగట అనేదంతా ఒక 1/2 లెమన్ మనము స్క్వీజ్ చేసేసి కొంచెం సేపు కుక్ చేసామంటే ఆ జిగటంతా పోతుందండి. చూడండి, నెక్స్ట్ మీకే తేడా కనబడుతుంది, మొత్తం పోయింది చూడండి. స్టిక్కీగా ఉండదు ఇప్పుడు. సో మనం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఆల్రెడీ ఇంట్లో హోమ్మేడ్ కొబ్బరి పొడి చేసి పెట్టుకుంటానండి. అది కూడా రెసిపీ నా ఛానల్లో ఉంది, చూసేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి యాడ్ చేసుకునేసి మన స్పైసీకి తగ్గట్టు లైట్గా సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. నేనైతే 2 to 3 స్పూన్స్ యాడ్ చేస్తాను ఒక 1/2 కిలో బెండకాయకి. ఇలా మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ పల్లి ఫ్రై రెడీ. నెక్స్ట్ మనం వేపి పెట్టుకున్న పల్లీలు యాడ్ చేసుకోవడమే.
ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి మిగిలిన పల్లీలు కూడా పైన వేసుకుంటే అంతే అండి. చాలా బాగుంటుంది బెండకాయ తాలింపు ప్లస్ పచ్చడి. థ్యాంక్ యూ.